మన చట్టాలలో ఉన్నటువంటి డొల్లతనం, ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్నటువంటి మహిళల యొక్క పరిస్థితిని సరిగ్గా ఎక్స్పోజ్ చేశారు దుబాయ్ రాజు. ఏమని అంటే, మనకు అప్పట్లో గాంధీ గారి మాట, అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరగగలిగినప్పుడే దేశానికి స్వతంత్రం వచ్చినట్టు అన్నది. మన దగ్గర పట్టపగలే ఆలోచించాల్సిన పరిస్థితులు అంటే అంత ఇదేం లేదు. కానీ మహిళలకి భద్రత ఉందా? ఇక్కడ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ఓ వైద్యురాలి ఉదంతం దగ్గర నుంచి జరుగుతున్న అనేక ఉదంతాలు ఉన్నాయి. ఏంటి లోపం ఇక్కడ? తప్పు చేసిన వాడిని వెంటనే శిక్షించేటటువంటిది లేకపోవడం. అదే అరబ్ కంట్రీస్లో ఏముంటుంది? అత్యాచారం చేస్తే ఆ పైన వాడు బ్రతకడం, కొట్టి కొట్టి చంపుతారు. అట్లాంటి శిక్షలు ఉన్నాయి కాబట్టి అక్కడ కంట్రోల్లో ఉంటుంది. తాజాగా అదే ముక్కన దుబాయ్కి సంబంధించినటువంటి రాజుగారు చెప్పుకొస్తుంది. షేక్ మొహమ్మద్ 2021లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఇఫ్ ఏ ఉమెన్ వాండర్స్ అలోన్ ఎట్ నైట్ వితౌట్ ఫియర్, యు నో దట్ షీ ఈజ్ ఇన్ ద UAE. ఇది అప్పట్లో మాట్లాడినటువంటిది. ఏదైతే ఒక మహిళ ధైర్యంగా తిరగగలుగుతోందంటే ఒక్క దుబాయ్లో అయి ఉంటుంది. అంటూ దుబాయ్, సౌదీల్లో మాత్రమే ఇది సాధ్యం. అరబ్ కంట్రీస్ లైక్ UAE అండ్ సౌదీ వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్స్ సేఫ్టీ అంటూ ఆయన చెప్పినటువంటి మాటని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.